ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక చారిత్రాత్మక ఘట్టం. రాష్ట్రాన్ని కాపాడడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం చేతులు కలిపాయి. ఇది కేవలం రాజకీయ అవసరం కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చంద్రబాబు గారి పట్ల చూపిస్తున్న గౌరవం ఆయన సంస్కారానికి నిదర్శనం. కానీ అదే సంస్కారం టీడీపీ నాయకులు ఎందుకు కనిపించడం లేదు? ఇది ఈ రోజు మొదలైంది కాదు, ఇది మొదటిసారి కాదు, రెండోసారి, అంతకన్నా కాదు. కూటమి ప్రకటించిన రోజు నుంచి నేటి వరకు పిఠాపురం టీడీపీ నేత వర్మ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ఆయన లేని సమయాల్లో కుంటి సాకులు వెతుక్కుంటూ రచ్చ చేయడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? మీరు చేసే ప్రతి అల్లరి, మీరు సృష్టించే ప్రతి అడ్డంకి నేరుగా కూటమి మూలాలనే దెబ్బతీస్తుంది. ఒక్కసారి రాష్ట్రం వైపు చూడండి. వర్మ గారు కుప్పంలో చంద్రబాబు గారి కోసం జన సైనికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ కోసం జనసేన కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. హిందూపురంలో బాలయ్య వెనుక అండగా నిలబడుతున్నారు. అక్కడ లేని సమస్య, ఆ నియోజకవర్గాల్లో లేని అసహనం ఒక్క పిఠాపురంలోనే ఎందుకు పుడుతోంది? మీకు మీ స్వార్థం కంటే పొత్తు ధర్మం ముఖ్యం కాదా? ఈ గొడవల వల్ల లాభపడుతోంది ఎవరు? మీ అల్లర్లను చూసి సాక్షి మీడియా సంబరపడుతోంది. వైసీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రత్యర్థికి మేత వేస్తున్న మీ వైఖరి చూస్తుంటే మీరు వైసీపీకి అమ్ముడుపోయారని పిఠాపురం గల్లీల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ సీటు కోసమే ఇప్పుడు కూటమిలో ఉండి కుట్రలు చేస్తున్నారా? మీరు ఆడుతున్న ఈ వికృత క్రీడను టీడీపీ అధిష్టానం ఎందుకు నిరోధించలేకపోతోంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది మీ దృష్టికి రావడం లేదా? లేక చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? ఒక వ్యక్తి తన స్వార్థం కోసం పొత్తును పణంగా పెడుతుంటే అడ్డుకట్ట వేయరా? జనసేన కార్యకర్తలు కూడా ఇతర నియోజకవర్గాల్లో ఇలాగే మొదలు పెడితే పరిస్థితి ఏంటి? మీరు చూపిస్తున్న మౌనం క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది. గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న విచక్షణను బలహీనతగా భావించకండి. ఆయన నిబద్ధతను అవమానించకండి. పొత్తు అంటే కేవలం సీట్ల పంపకం కాదు, ఆశయాల పంపకం. వర్మ గారి అతి తెలివితేటలు కూటమి కొంప ముంచక ముందే మేల్కోండి. ఈ డ్రామాలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టండి, లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను